కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకునే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటుంటారో, అలాగే ఎవరైతే రేషన్ కార్డులో పేర్లు మార్చుకోవాలి అని అనుకుంటుంటారో వాళ్ళందరికీ అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇంతకు ముందు అయితే పేర్లు మార్చుకోవడానికి మనము మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సచివాలయాల్లో కొత్త వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా, అంటే ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను కూడా మార్పు చేయడం జరిగింది. జనవరి నుండి జూన్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు, దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు జూలై నెలలో అయితే కార్డులు ఇస్తారు. ఇక అదేవిధంగా జూలై నుండి డిసెంబర్ వరకు అప్లై చేసుకున్న వాళ్ళకు నెక్స్ట్ ఇయర్, అంటే నెక్స్ట్ సంవత్సరము జనవరిలో అయితే కార్డులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం మార్చి ఈ విధంగా ప్రజలకు అనుకూలంగా ఉండేలాగా అయితే చేయడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వివాహం చేసుకున్న దంపతులు ఉంటారో వాళ్ళకు రేషన్ కార్డు పొందే ప్రక్రియను అయితే చాలా ఈజీగా చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఆధార్ కార్డు, అలాగే ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ వెడ్డింగ్ కార్డు అయితే ప్రభుత్వం వెబ్సైట్లో, అంటే మ్యారేజ్ స్ప్లిట్ ఆప్షన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోపు ఎవరైతే మహిళ ఉంటారో, అంటే పెళ్లి చేసుకుని వచ్చిన మహిళ వాళ్ళ అత్తవారింట్లోనే రేషన్ కార్డు పొందేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. మనకు ఇంతకుముందు గతంలో అయితే భార్యను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చాలా ఆలస్యం జరిగేది. కానీ ఇప్పుడు భార్యాభర్తల ఆధార్ కార్డులు, వాటితో పాటు వాళ్ళ పాత రేషన్ కార్డు, దీంతో పాటు వాళ్ళ వెడ్డింగ్ కార్డు, ఏదైతే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్న వెడ్డింగ్ కార్డు ఉంటుందో దాన్ని తీసుకొని అప్లై చేసుకుంటే వాళ్లకు ఒక నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ను ఈకేవైసీ చేస్తారు. తరువాత విఆర్ఓ అలాగే తహసీల్దార్ దాన్ని చెక్ చేసిన తర్వాత కొత్త రేషన్ కార్డు అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు అయితే ఈ విధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి కావచ్చు, ఇటువంటివన్నీ చాలా లేట్ ప్రాసెస్ అయితే తీసుకునేది. ఇప్పుడు కేవలం సింపుల్గా ఆధార్ కార్డు, అలాగే వెడ్డింగ్ కార్డుతో పాటు వాళ్ళ ఓల్డ్ రేషన్ కార్డు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రమే కాకుండా మనకు రేషన్ కార్డుల్లో ఎవరైతే పిల్లల పేర్లు కొత్తగా చేర్చాలి అనుకుంటారో, లేదా అడ్రస్ని మార్చుకోవాలి అని అనుకుంటుంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల ఆధార్ కార్డు, అలాగే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కార్డు, తల్లిదండ్రుల రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. వాళ్ళని చేర్చుకోవడానికి కానీ, మీ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఇవి ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ అడిషనల్గా కావాలి అని అనుకుంటే మీరు మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్తే మీకు ఇంకా అక్కడ క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలోనే నేను ఆల్మోస్ట్ మీకు క్లియర్గా చెప్పాను. ఈ ప్రాసెస్ మీకు సచివాలయంలో కూడా కంప్లీట్ చేసి మీకైతే కొత్తగా రేషన్ కార్డు అయితే అప్లై చేసి ఇస్తారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.